రావణ్ అరెస్టుకు నిరసనగా సమావేశమైనాము. రావణ్ చేసిన నేరం ఏమిటి? కేవలం అతను ఒక యూట్యూబర్. అధికార పక్షంలో వ్యక్తమవుతున్న భాష మాత్రమే అతను మాట్లాడాడు. ఇందాక ఎవరో చెప్తారు, నార తీస్తా, తోలు తీస్తా. ఇది పార్లమెంటుది పరిభాష కాదు ఇది. కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ పరిభాష ఎందుకనో పరివ్యాప్తమైంది. ఎవరైతే సంయమనంతో మాట్లాడతారో, ఎవరైతే తమను చూసి నేర్చుకుంటారో, వారి భాష గౌరవప్రదంగా ఉండాలి. అది ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆ గౌరవప్రదమనే మాటకు కాలం చెల్లిపోయింది. రెండవది, కత్తి మహేష్. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ప్రస్తావన వస్తూ అనుకున్నాను. అతను ప్రమాదవశాత్తు చనిపోయాడని అందరూ అనుకుంటారేమో. దీన్ని చూసినప్పుడు, రావణ్ అరెస్టు చూసినప్పుడు, అది మామూలు అరెస్టు కానప్పుడు, ఒక దేశద్రోహం కేసు, యుఏపిఏ లాంటి కేసు అతని మీద మోపబడినప్పుడు, ఈ రెండుటి వెనకాల ఒక యంత్రాంగం ఏదో పనిచేసింది, పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం అనేది ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నప్పుడు, దాని నుంచి అధికారం అందుకోవాలని ఒక నిచ్చెన మెట్ల ఆలోచన చేస్తున్నప్పుడు, దానికి నిరసనగా, దానికి ఆవుల వైపున కొన్ని నిరసనలు వ్యక్తమవుతాయి. నాకు మాత్రమే రైట్ ఉంది అనుకుంటే పొరపాటు. నేను మాత్రమే మాట్లాడతాను, నాకు మాత్రమే స్వేచ్ఛ ఉంది, మీకు ఎవరికి స్వేచ్ఛ లేదు. రావణ్ విషయంలో అదే జరిగింది. భారతదేశంలో 47 తర్వాత పౌరులందరికీ మాట్లాడే స్వేచ్ఛను ప్రసాదించింది. ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఏదైనా గొంతుక కలపవచ్చు. ఆ అన్రెస్ట్ను కూడా ఇవాళ భారత ప్రజాస్వామ్యం భరించరాని ఒక దశలోకి వెళ్ళిపోయింది. అది అసలు విషయం. రావణ్ ఒక ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులను భారత ప్రభుత్వం ఖైదు చేసింది. వారు చేసిన నేరం వల్ల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే. వారి దగ్గర ఆయుధాలు లేవు, వారు టెర్రరిస్టులు కాదు. అంటే భారతదేశం ఒక విధమైన అభద్రతలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే రావణ్ లాంటి కేసులను మనం చూడొచ్చు. ఇదంతా మాట్లాడతాం, బాగానే ఉంది. ఇప్పుడు రావణ్ గురించి ఏం చేద్దాం మనం? సిపిఐ కూడా పార్టీ తరపున ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది 2 తెలుగు రాష్ట్రాలలో. ఎందుకు ఆశ్చర్యంగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ అతని గురించి సంఘీభావం వస్తూ ఉన్నది. అతను ప్రకాశం జిల్లానే, హైదరాబాద్లో స్థిరపడినాడు, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక చైతన్యం ఏదో రావణ్ గురించి ఒక సంఘీభావం వస్తూ ఉన్నది. 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇంకా 96 కేసులలో బెయిల్ రావాల్సి ఉన్నది. ఎక్కడైనా బెయిల్ వస్తుందేమోనని ఊపాని ముందుగానే అతని మీద పెట్టివేస్తున్నారు. కాబట్టి ఇది అంతా ఒక అతనిని ఎన్నికల వరకు బయటకు రాకుండా చేసి ఒక కుట్ర ఏదో బయలుదేరింది లోపల. ఒక రాజయంత్రం రావణ్ అనే ఒక వాయిస్ని ఈ 2.5 ఏళ్లలో వినబడకుండా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది కూడా. మనం చూడడానికి ఇదేదో బయట కనబడే విషయం వేరు, బయట కనబడే విషయం వేరు. అంతర్గతంగా దీని లోపలికి వెళ్ళి చూస్తే
మహేష్ ఆ రోజు ఏదైతే అయ్యాడో, కత్తి మహేష్ ఏదైతే అయ్యాడో, ఇవాళ రావణ్ పరిస్థితి కూడా ఒక వాయిస్ని బయటకు వెళ్ళనీయకుండా మళ్ళీ రేపటి 29లో అధికారం కోసం జరిగే ఒక పావులాట ఏదైతే ఉన్నదో దానికోసం ఒక ప్రయత్నం జరిగింది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది, ఇప్పుడేం చేయాలి? ఇది రావణ సమస్య ఒకటే కాదు, రేపు మన సమస్య కూడా. 151 మంది మీద ఓపా కేసులు పెట్టారు. ప్రొఫెసర్ అరగోపాల్ కూడా ఉన్నారు అందులో. ఒత్తిడి మీద ఒక 4 పేర్లు తీసేస్తారు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజా సంఘాల బాధ్యులందరిపైన ఓపా కేసు ఉన్నది. నాగర్నార్ కేసు, ఇలాంటి కేసులు అవి ప్రత్యేకమైనవి. మన ఎప్పుడో బీబీసీ నాకు ఫోన్ చేసింది, ఒక విలేకరి ఫోన్ చేస్తున్నాడు బీబీసీ నుంచి. ఊపా అంటే ఏంటంటే అసలు మరి మీ మీద కూడా ఉందని నాకు ఎవరో చెప్పారు, మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఏంటని చాలా అమాయకంగా అడిగాడు ఆయన. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 7 మంది, 7, 6, 5, 4, 2 అందరి మీద, యాక్టివిస్టుల మీద ఊపా కేసు ఉన్నది. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేస్తాడు. వాడికి ఎప్పుడైతే ప్రమాదకరం అనుకుంటాడో, దుడ్డు ప్రభాకర్ని అరెస్ట్ చేసినట్టు దుడ్డు ప్రభాకర్ మీద ఎప్పుడో పెట్టారు ఊపా కేసు. ఎలా అయితే ప్రమాదకరం అనుకుంటాడో అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కేసు పెట్టి ఊరుకుంటాడు అంతే. ఏదో చెప్పాము ఆయనకి, ఏదో అతను ఏదో రాసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు మనం రావణ్ విషయంలో అతను కులం ఏమిటి, అతని స్థలం ఏమిటి, ఇవన్నీ పక్కన పెట్టి ఉపా రద్దు పోరాట కమిటీ ఒక మంచి పని చేసింది. చాలా కాలం తర్వాత యాక్టివ్ అయింది. తాను ఏ ప్రోగ్రాం తీసుకోవాలో ఆ ప్రోగ్రాం తీసుకుంది. ఊపా అనేది మేము ప్రారంభించినప్పుడు, మేము దానిని ఆరంభించినప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే ఇప్పుడు చాలామంది ఊపా అనే కేసు గురించి మాట్లాడుతున్నారు. ఒక దేశద్రోహం, విఏపీ లాంటి కేసు గురించి తెలుగు సమాజం మాట్లాడుతూ ఉన్నది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రావణ్ మీద ఆ కేసు తీసివేయడానికి మనం ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేయాలి. ఒక కంటిన్యూటీ ప్రోగ్రామ్గా ఉండాలి. ఇందా సలీం గారు చెప్పారు, చాలా కాజువల్గా చెప్తారు కొన్ని మాటలు, మీరు ఇలా మాట్లాడి వెళ్ళిపోతారు అంటారు. అది ఎక్కడా లేదు. దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా వీధుల మీద ఉన్నాము, వీధుల్లోనే తిరుగుతున్నాము, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నాము. అట్లనే రావణ్ కూడా మన భావజాలపు ఐడెంటిఫై అయిన వ్యక్తిగా మనం గుర్తించి అతని గురించి మనం మాట్లాడే క్రమంలో మరిన్ని నూతన పద్ధతులతో ద్వారా వెళ్ళి రావణ్ ఇప్పటికీ ఒక చర్చనీయం చేశాం. పాలక పక్షాలు ఏమనుకుంటాయో ఆ ఎజెండా పైకి రాకుండా ఇలాంటి కేసులు పెట్టడం ద్వారా, ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా చాలా స్వేచ్ఛగా మేము ఉన్నామని పాలకవర్గాలు అనుకుంటున్న తరుణంలో ఈ కేసును తొలగించమని, ఇంకా పెద్ద ఎత్తున మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉన్నది. ప్రధానంగా రౌండ్ టేబుల్ ఉద్దేశం కూడా అదే. రేపటి మన కార్యాచరణ ఈ విషయం మీద ఏమిటి అనేది, నాతో సహా ప్రసంగాలు ముఖ్యం కాదు, కానీ రేపటి ఇవాళ రౌండ్ టేబుల్ ద్వారా రేపటి మనం ఏం చేయబోతున్నాము అనేది ఒక కార్యాచరణలోకి వెళ్ళగలిగితే, జర్నలిస్టులు కూడా వచ్చారు కాబట్టి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక వర్తమానంలో ఉన్న మనం ఒక న్యాయాన్ని కలగజేయడానికి ఒక అవకాశంగా ఉంటుందని భావిస్తూ ఉపా రద్దు కమిటీలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూనే చిన్న ప్రకటన. మేమెప్పుడు ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక 3,200 ఖర్చు అయింది మొత్తంగా. మా సోదర సంఘాలు దీంట్లో భాగం కావాలని అప్పీల్ చేస్తూ ఉన్నాను.